హలో, నా పేరు ఉమా కిరణ్ అండి. ఇప్పుడు నేను చేసే రెసిపీ చికెన్ లెగ్ పీస్ అండి. చికెన్ లెగ్ పీస్ చాలా బాగుంటాయండి. మన ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ చికెన్ లెగ్ పీస్ నేను చేస్తున్నాను. దీని రెసిపీ చికెన్ లెగ్ పీసులు, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయల పేస్టు, ధనియాల పౌడర్, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయ, కలర్, ఒక గుడ్డు, కార్న్ఫ్లవర్, పెప్పర్, అదేనండి నల్ల మిరియాల పౌడర్, ఇదేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు నేను చికెన్ లెగ్ పీసులు తయారు చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఈ చికెన్ తీసుకోవాలండి. నేను కట్ చేసి శుభ్రంగా కడిగేసి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి, ఎందుకంటే ఇందులో మసాలా అది బాగా ఎక్కాలి కదండి. ఇలా నేను తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ నేను అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. తర్వాత సరిపోయినంత కారం, ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా, నల్ల మిరియాల పౌడర్, కొంచెం ఫుడ్ కలర్, ఒక ఎగ్, ఇలా వేసుకొని ఫస్ట్ మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ ఇందులో వేసుకోవాలండి. ఇలా కార్న్ఫ్లవర్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. అలా ఉంచితే ఇందులోకి ఉప్పు, కారం అవి బాగా వెళ్తాయి. అప్పుడు ఫ్రై చేసేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇలా కలిపి ఉంచుకున్నాను కదా, ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లోని ఇవి తీసుకున్నాను. ఇవి తీసుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకున్నానండి. ఈ ఆయిల్లో నేను ఫ్రై చేస్తున్నాను. ఇవి ఆయిల్లో ఫ్రై చేయాలండి. కొంచెం సిమ్లో పెట్టండి, ఎందుకంటే లెగ్ పీసులు లోపల ఉడకడానికి టైం పడుతుంది. అందుకు పెద్ద మంట పెట్టి మార్చేయకుండా యావరేజ్ ఫ్లేమ్లో పెట్టి వేపాలండి. ఇది మనం తిరగేసుకోవాలండి. వేపాలి. అయిపోయండి. చికెన్ లెగ్ పీసులు చాలా రుచిగా ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.